తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక తండ్రి చనిపోతే ఆ బాధ కొడుకైనా కూతురికైనా ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ అది, తండ్రి చనిపోవడం అనేది. ఈ 11 ఏళ్ల కెరీర్లో ఈ క్షణంలో మా నాన్న పక్కన ఉంటే బాగుండేది కదా అని మీకు అనిపించిన ఒక్క క్షణం ఏది ఆ సందర్భం ఏంటి? ఎవ్రీ మూమెంట్ ఆ పెయిన్ ఉంటుంది మాకు, ఆ లాస్, ఆ వాయిడ్ ఉంటుంది, అది ఎవరు తీర్చలేంది. నాకు మేజర్గా నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్, నా అచీవ్మెంట్స్ కన్నా నేను మా నాన్న నేను డైరెక్ట్ చేసిన సినిమా చూసారు. ఐఎమ్ హ్యాపీ దట్ హీ సా మీ ఓకే షీ కెన్ డూ ఇట్ అనే ఒక దాంతోటే హీ లెఫ్ట్ ద వరల్డ్. ఇప్పుడు నా డాటర్స్ వెన్ దే అచీవ్డ్ సంథింగ్, మొన్న మై యంగ్ వన్ బాట్ హర్ కార్ by herself, and my elder one is doing a business. So when they are achieving these things, నాన్న ఉంటే పక్కన బాగుండు కదా, అమ్మ ఉంటే బాగుంటుంది. అరే ఇప్పుడు దాకా వాళ్ళు చాలా చిన్న ఏజ్లో చనిపోయారు నాన్న. అట్ ద ఏజ్ ఆఫ్ 63 ఓన్లీ హీ పాస్డ్ అవే. సో అప్పుడే కాకుండా ఉంటే ఈ జర్నీ మేము చూసుకునే టైంలో ఆయన లేరు, మేము స్ట్రగుల్ అయ్యే టైంలో హీ పాస్డ్ అవే. ఇప్పుడు ఉండుంటే అట్లీస్ట్ హీ విల్ బీ వెరీ హ్యాపీ సీయింగ్ మీ వాట్ హీ థాట్ ఆఫ్ డూయింగ్. ఆయన చేయాలనుకునే కొన్ని నేను చేస్తున్నప్పుడు అరే డాడీ ఉంటే చూసి చాలా సంతోషించేవారు కదా అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. అది మనోరాళ్ళ సక్సెస్ ఇంకా రిలాక్స్ అవ్వలేదు నాన్న, కష్టపడతానే లాస్ట్ మూమెంట్ వరకు హీ పాస్డ్ అవే. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోలేదు, రిలాక్స్ అవ్వాల. ఆ రిలాక్స్ అయ్యే టైం వచ్చి కొంతకాలం మాతో స్పెండ్ చేసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అప్పుడు. అది దట్స్ ఎ వాయిడ్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 years అండి. వి డిడ్ నాట్ గో టు భీమవరం సంక్రాంతికి వెళ్ళి చనిపోయారు. మాకు అసలు అదొక ట్రామా లాగా ఉండిపోయింది. నేను మా బ్రదర్ ఈ ఇయరే అనుకున్నాం, లేదు మనం అట్లా అది ఒక బ్లాక్ మార్క్ లాగా పెట్టకూడదు, ఓకే ఆయన టైం అయింది, మనం కూడా వెళ్ళి సెలబ్రేట్ చేయాలి, ఆయన రూట్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి లెటస్ గో అని ఈ ఇయరే మేము డిసైడ్ అయ్యాం. ఓకే. సో అందుకని అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి భీమవరం వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు, సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. అయితే లాస్ట్ ఇయర్ సుమా గారిని నేను కనుమ రోజు కలిసా, యాంకర్ సుమా గారు. కలిసినప్పుడు పండగ చేసుకుంటున్నారా అంటే లేదు మ్యామ్ ఇట్లా అయిందని చెప్పాను. షీ టోల్డ్ మీ వన్ థింగ్, నాన్నగారు లేరు అని మీరు సల్క్ అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారా, ఆయన లేకపోయినా ఆయన జర్నీని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, దెన్ దే విల్ బీ హ్యాపీ, మీ పిల్లలకి మీరు ఇచ్చే లెగసీ కూడా అదే కదా అని చెప్పారు. దట్ మూమెంట్ రియలీ కాట్ మై. సంక్రాంతి టైంలో అలా జరిగిందని 10 ఏళ్ళుగా సంక్రాంతి చేసుకోవట్లేదు. ఆ మేడం కూడా అలా సుమ గారు చాలా బాగా షీ టోల్డ్ మీ ఇట్లా ఎందుకు సెలబ్రేట్ చేసుకోండి, లెగసీ కంటిన్యూ అవుతుంది, మీ పిల్లలకు కూడా హ్యాపీనెస్ ఫార్వర్డ్ అవ్వాలి తప్ప ఎనీ టైమ్ వీ ఆల్ విల్ పాస్ అవే, బట్ కీప్ సెలబ్రేటింగ్ ద మూమెంట్స్ సో దట్ దే విల్ బీ హ్యాపీ అని చెప్పారు. మేము కూడా ఇంకా ఐ థాట్ ఈ ఇయర్ కూడా కొంచెం ఇక్కడే చేసుకున్నాము. వి డిడ్ నాట్, ఇట్స్ నాట్ లైక్ అంత బాధపడతా అట్లా లేము. మేడం యాక్చువల్గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే ఏదో మిమ్మల్ని ఎమోషనల్ చేసేసి లేదంటే ఒక కాంట్రవర్షియల్ తీసుకొచ్చి దానికోసం కాదు. బట్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కొంచెం ఎమోషనలైజ్ అవుతారేమో అని ముందే చెప్తున్నాను, నా ఉద్దేశం అది కాదు, బట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. నాన్నగారిని అక్కడి నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఇంకా కష్టమని చెప్పిన తర్వాత ఒక కూతురుగా బాధ తట్టుకోలేక డాక్టర్స్తో మీరు ఒక రకమైన వాదనకి దిగారంట. లెట్స్ డూ సంథింగ్, ఎందుకు గివప్ ఇచ్చేస్తున్నారు, 1/2 hour 1 hour ఉందంటే లేదు ఇంకా ప్రయత్నించండి అని చాలా గట్టిగా ఫైట్ చేశారంట ఆ టైంలో. ఇట్ ఈస్ ట్రూ అండి. అంటే తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు అంబులెన్స్ దిగి స్ట్రెచర్ ఎక్కారు. అది వాట్ ఈస్ ఇట్ షోయింగ్ యూ అంటే హీ స్టిల్ హ్యాస్ దట్ లోపల స్టామినా ఉంది, హీ వాంట్ టు ఫైట్, హీ వాంట్ టు లివ్. దట్ ఆయన దిగి ఎక్కారు, చాలా పెయిన్ ఉంది ఆయన ఫేస్ లో. అక్కడ హార్ట్ స్ట్రోక్ మేడం, భీమవరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. భీమవరంలో వచ్చింది, తీసుకొస్తుంటే ఆన్ ద వే విజయవాడలో కూడా వచ్చింది. ఓకే. సో 2 strokes వచ్చినాయి. ఓకే. హీ కేమ్ హియర్, అంబులెన్స్లో దిగిన తర్వాత నన్ను ఎవరు ఎక్కించొద్దు నేను ఎక్కుతానని ఆయన స్ట్రెచర్ ఆయనంతటా ఆయన ఎక్కారు. డాక్టర్ చెప్పారు, చెప్పిన తర్వాత నేను అన్నా మా నాన్నగారు హీ షోయింగ్ దట్ ఐ వాంట్ టు లివ్ అనేది ఆయన చూపించినప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయాలి కదా అంటే అప్పుడు హీ డిడ్ ఎ సర్జరీ. అదర్వైజ్ హీ టోల్డ్ అందరినీ పిలిచేయండి ఇంకా అని. సో 2 days హీ ట్రై టు లివ్ అండి. నమ్మారా మేడం మీరు తిరిగి వస్తారని అనుకున్నాము. అసలు వీ డిడ్ నాట్, నాన్నగారు కూడా హీ వాజ్ థింకింగ్ సో, బట్ ప్రాబ్లం ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అంత టైంలో
బీపీ చాలా డౌన్ అయిపోతుంది హార్ట్ స్ట్రోక్ తర్వాత. అంత లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు లోపల బాడీ పార్ట్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. దట్స్ హౌ హిస్ కిడ్నీ గాట్ ఎఫెక్టెడ్. మేడం యా, కిడ్నీ ఎఫెక్ట్ అయింది, ఇంకా మేము కాపాడుకోలేకపోయాం అప్పుడు. సారీ మేడం. యాక్చువల్గా మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మేడం? మదర్కి హెల్త్ ఇష్యూస్ అంటే చిన్న అప్పట్లో ఒక అంటే సర్జరీ అయింది. ఎందుకు అడిగానంటే 1 year లోపల అంటే ఆయన చనిపోయిన 1 yearకే మదర్ని కూడా లాస్ అయ్యారు మీరు. అవును, సో ఆ బెంగ వల్ల ఏమైనా చనిపోయారా అని, అది కూడా కారణం? బోత్ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ అండి ఇద్దరు. దే స్ట్రగుల్డ్ స్క్రాచ్ నుంచి ఇంట్లోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అబ్బా. సో ఆ రోజుల్లో వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ అప్పుడు. పర్చూరి గోపాలకృష్ణ గారు మా అమ్మకి నాన్నకి లెక్చరర్, ఆయనే చేశారు పెళ్లి కూడా. ఓకే. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అలా అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. వచ్చి ఏ రోజు నా అమ్మ అన్నం పెట్టుకుంటూ తినరీనా, నైట్ ఎంత లేట్ అయినా ఈవిడ లేచి పెట్టాల్సిందే. ఓకే. సో ఆ స్ట్రగుల్ నుంచి అట్లా ఇద్దరు, ఆ బాండింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇట్స్ అంత స్ట్రాంగ్ బాండ్ ఆవిడ తట్టుకోలేకపోయారు. అవన్నీ కూడా నా కోసమే ఉన్నట్టున్నారు. షీ వాంట్ మీ టు, అంటే ఇద్దరు పిల్లలు ఈ సెటిల్ అవ్వాలి అనేది ఉంటుంది కదా మదర్కి. ఉన్నారు. ఇంకా కరెక్ట్గా వర్ధంతి ఇదిగో రేపే మా మదర్ది. 1 day గ్యాప్లో షీ పాస్డ్ అవే. దట్ వాజ్ అ వెరీ హ్యూజ్ దెబ్బ, మాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. అసలు నాన్నగారు దానికి కోలుకోలేదు మేము ఎవరం, ఇంకా అమ్మ కూడా. సారీ మేడం. అండ్ యాక్చువల్గా ఎవరైనా కెరీర్లో జీతం పెంచుకోవడానికి, శాలరీ కానీ జీతం కానీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈయన టీచర్గా వర్క్ చేస్తుంటే 10,000 రూపాయల శాలరీ అంట. అదే లెక్చరర్గా వెళ్తే 1,200 1,500 శాలరీ అంట. లేదు నాకు శాలరీ తగ్గినా పర్లేదు, నేను లెక్చరర్గా ఉంటాను, జీతం తగ్గించుకొని మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయ్యారంట. ఎందువల్ల అంటే మీకు ఏమన్నా అంటే ఒకటి సాధించిన తర్వాత ఆయన అక్కడ ఉండరు. ఇది చేసాం కదా, వాట్ నెక్స్ట్, ఓకే, దానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇందులో బాగుంది కదా నా లైఫ్, కంఫర్టబుల్గా ఉన్నాను, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాము, ఇక్కడ మనం సెటిల్ అవుదాం, అట్లా ఎప్పుడు లేదు. రిస్క్ టేకర్, ఈజ్ ఎ ప్రాపర్ రిస్క్ టేకర్ అండ్ హీ కాంట్ సిట్ ఐడిల్. ఆయన అదే చెప్తా ఉండేవారు. అంటే ఇంకా మేమందరం దానికి మేము కూడా రెడీగా ఉండేవాళ్ళం. వీ హ్యావ్ టు పుల్ అప్ అవర్ సాక్స్ అండ్ బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ అడ్వెంచర్. యాక్చువల్గా కరెక్ట్. ఆ లెక్చర్ జాబ్ మీద మాకు కూడా అది అలవాటు లేదు. ఇప్పుడు మేము కూడా ఒక చోట అలా కూర్చుని కంఫర్టబుల్గా బాగుంది కదా, అది ఆ లైఫ్ అలవాటు లేదు. వాట్ నెక్స్ట్ అనేది ఎప్పుడు, లైఫ్ ఈజ్ ఎ స్మాల్ జర్నీ, మనం రిస్క్ తీసుకుంటూనే ఉండాలి. అవును. అదే యాక్చువల్గా అంత ఇష్టపడి లెక్చరర్ జాబ్కి షిఫ్ట్ అయ్యి ఆయన అక్కడ కూడా కాన్స్టెంట్గా లేరు. ఎవ్రీ వీకెండ్ చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు. అసలు అది మాకు చిన్నప్పుడు ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ టౌన్ స్టేషన్కి వచ్చేది భీమవరంలో. మా ఇల్లు అండి ఎట్లా ఉండేదంటే అంతా స్టూడెంట్స్, ఎప్పుడు స్టూడెంట్స్ లేదా ఈ కథలు చెప్పడం ఇష్టపడేవాళ్ళు. మా నాన్నగారు కథలు చెప్తుంటే వినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండేవారు. ఆ సర్కిలే మాకు తెలుసు. రిలేటివ్స్ తక్కువ. రిలేటివ్స్ రావడము, ఒక ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ హౌస్ కాదు మాది. ఇట్స్ అ వెరీ అన్కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్. మై మామ్ వాజ్ అ టీచర్, నాన్నేమో లెక్చరర్. ఇంకా ఇట్లా ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీయే. ఇప్పుడు సెలబ్రిటీ, అప్పుడు సెలబ్రిటీ. ఇంటి నిండా జనము. మమ్మల్ని ఆల్మోస్ట్ పెంచింది కొంతమంది స్టూడెంట్సే. చిన్నప్పుడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. సో ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించడానికి ఒక 20 మంది అన్న ఉండేవారు ప్రతి వారం. ఇంట్లో ఈవినింగ్ చక్కగా తిని వెళ్ళి అందరూ కలిసి ఆ స్టేషన్లో ఎక్కించి వచ్చేవారు. అంటే యాక్చువల్గా పిల్లలు అనేవాళ్ళు వారం అంతా స్కూల్కి వెళ్తారు, బిజీగా ఉంటారు. వీకెండ్లో ఫాదర్తో కానీ మదర్తో కానీ కాస్త టైం స్పెండ్ చేస్తారు. నాకు తెలిసి ఆయన చాలా సంవత్సరాలు అలాగే ట్రయల్స్ చేశారు. చాలా నమ్మరు. నా పెళ్ళి కూడా అట్లనే ఒక సెట్ మ్యారేజ్ లాగా అయిపోయింది. అవునా? రేపు మ్యారేజ్ అనగా వచ్చారు. అక్కడ ట్రయల్స్లో ఉండే అక్కడే. అంటే అట్లా చిన్నప్పుడే అయిపోయింది మ్యారేజ్. అట్లా అలా అలా అయిపోయింది అంతే. అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోయాం మేము. బాగా మిస్ అయ్యి ఉంటారు కదా? మిస్ అయ్యే వాళ్ళము, బట్ హీ నెవర్ మేడ్ అస్ అలా మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే హీ ఆల్వేస్ కెప్ మీ ఎంగేజ్డ్. నాకు లెటర్స్ రాసేవారు, ఇన్లైన్ లెటర్స్, ఎస్పెషల్లీ నాకు. ఆయన అంటే నన్ను ఆడపిల్లలాగా ఇట్లాగే ఉండాలని కాకుండా ఒక ప్రాపర్ విజన్తో పెంచారు. అమ్మాయి అంటే ఇలా భయపడతా అలా ఉండకూడదు, యూ హ్యావ్ టు అచీవ్ అ లాట్, రీడ్,
మంచిగా చదువుకోవాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అలవాటు చేశారు. ఓకే. దట్ ఈజ్ వన్ థింగ్. అమ్మాయి అంటే ఇలా అంటే జనరల్ సొసైటీ కండిషనింగ్లో కాకుండా హీ యూస్ టు మేక్ మీ థింక్ లైక్ ఆపోజిట్ టు దట్. యూ కెన్ అచీవ్, యూ కెన్ డూ దిస్ అని ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నారు. మై ఫాదర్ వాజ్ లైక్ మై సోల్మేట్, హీ వాజ్ ఆల్వేస్ దేర్. మన ఎంఎస్ గారి జర్నీలోకి వెళ్ళే ముందు ఇది పర్సనల్ క్వశ్చన్ మేడం, మీకు ఇష్టమైతే చెప్పండి లేదా స్కిప్ చేసేసేయండి, మీ పర్సనల్ సంబంధించింది. ఓకే. మామూలుగా లెజెండరీ యాక్టర్స్ ఇలా చాలామంది వాళ్ళు ఒక రకమైన బలమైన ముద్ర వేసే వెళ్ళిపోతారు, కోట్ల మంది అభిమానులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. తర్వాత కాలంలో వాళ్ళ పిల్లలు, అంటే నేను పేర్లు చెప్పి వాళ్ళ స్థాయిని తగ్గించలేను, చాలామంది ఆర్టిస్టుల పిల్లలు ఆస్తి విషయాల్లో, ఆ పంపకాల విషయాల్లో ఇబ్బంది పడుతూ కెమెరాల ముందుకు వచ్చి చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. బట్ ఎంఎస్ గారు చనిపోయి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంటే ఏ రోజు కూడా ఆయన కుటుంబం నుంచి ఇంత రవ్వంత చిన్న వివాదం కూడా బయటికి రాలేదు. ఆ కుటుంబం అంతే బలంగా నిలబడి ఉంది. ఏది మిమ్మల్ని అందరినీ అంత యూనిటీగా అంత స్ట్రాంగ్గా నిలబెట్టింది? డెఫినెట్లీ ఆయన పెంపకమేనండి. వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, ప్రాపర్టీస్ కన్నా కూడా మన బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు ఫ్యామిలీ బాండింగ్ కానీ ఆ రిలేషన్షిప్పే ఉంటుంది మనకి. ఇవాళ సంపాదించుకుంటాము, ఉంటాయి, రేపొద్దున ఏదో వస్తుంది పోతుంది. లాక్డౌన్లో వి ఆల్ లెర్న్ దట్. సడన్గా ఇట్లా పోతుంది ప్రాణం. సో ఆ వాల్యూస్ ఇచ్చి పెంచారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు డబ్బులకి కాదు విలువ, క్యారెక్టర్కే. క్యారెక్టర్, హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు నాకు ఎక్కువ రావచ్చు, ఒక ఇల్లు వాడికి తక్కువ రావచ్చు, దాంతో బతికేయలేం కదా. బయట మనకు ఒక నాన్నగారికి ఒక పేరు ఉంది, ఆయన హీ ఆల్వేస్ లివ్డ్ లైక్ ఎప్పుడు ఏ కాంట్రవర్సీలోకి వెళ్ళాల, అది నిలబెట్టుకోవాలి కదా. ఎంతో మాకు ఆ ఇష్యూసే లేవు, అసలు ఆ ఇష్యూస్ లేవు. అండ్ హీ ఆల్సో ముందు నుంచే మమ్మల్ని అట్లా ప్రాపర్గా సెట్ చేసి, ఇదిగో ఇలా ఉండాలనేది, నాకు పెద్దదాన్ని నేను, నాకు హీ ఆల్వేస్ టాట్ మీ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. హీ టాట్ మై బ్రదర్ ఆల్సో. సో వీ ఫాలోడ్ హిజ్ ప్యాటర్న్ అంతే.